హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ పగటి కల ఫలితం అనే మరో కథను వినేద్దామండి. కాడలి అనే చిన్న గ్రామంలో వెంకయ్య, రామయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వెంకయ్య పెద్దవాడు కావటంతో పెళ్లి అయ్యింది. చిన్నవాడైన రామయ్యకు ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఎకరం భూమిని సాగు చేస్తూ ఎలాగో కుటుంబాన్ని పోషిస్తున్నాడు వెంకయ్య. అన్నకు పొలం పనుల్లో సాయపడుతూ ఉంటాడు రామయ్య. కానీ అతనికి ఒక చెడ్డ అలవాటు ఉండేది. అదేమిటంటే తను అనుకున్నవన్నీ జరిగిపోతున్నట్లు పగటి కలలు కనేవాడు. ఇలా ఉండగా ఒక సంవత్సరం వరి పంట బాగా పండింది. లాభాలు బాగా రావటంతో తమ్మునికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు వెంకయ్య. భోజనానికి కొంత ధాన్యం ఉంచుకొని మిగతా ధాన్యం అమ్మి రామయ్య పెళ్లి చేయబోతున్నట్లు భార్యకు చెప్పాడు. మరుసటి రోజు రామయ్యని పిలిచి, నీకు పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తున్నానని చెప్పకుండా, నేను పని మీద పొరుగురు వెళ్తున్నాను, సాయంత్రానికి గాని తిరిగి రాలేను, అంతవరకు పిట్టలు చేనుని పాడు చేయకుండా చేను దగ్గర నువ్వు కాపలా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు వెంకయ్య. రామయ్య ఈలపాటలు పాడుకుంటూ చేను మధ్యలో ఎత్తుగా నిర్మించబడిన మంచి మీద కూర్చొని పిట్టల్ని తొరసాగాడు. మధ్యాహ్నమైంది. రామయ్యకు ఆకలి మొదలైంది. పిట్టల్ని కొట్టడం మాని భోజనం తెస్తానన్న వదిన కోసం ఎదురు చూడసాగాడు. ఆ ఇల్లాలు తన భర్త ఊరెళ్లటంతో ఇరుగు పొరుగు ఆడవాళ్లతో కబురు చెప్పుకుంటూ ఉండిపోయింది. మాటల్లో పడి పిట్టల్ని తోలటానికి వెళ్లిన మరిదికి భోజనం తీసుకెళ్లాలనే విషయం కూడా మర్చిపోయింది. ఆమెకు చాలా ఆలస్యంగా గుర్తుకు వచ్చింది. వెంటనే కంగారుగా భోజనం తీసుకుని చేను వద్దకు బయలుదేరింది. అక్కడ ఆకలితో మాడిన రామయ్య పిట్టల్ని తోలటం మాని కోపంగా మంచు దిగాడు. ఇంతలో అతని వదిన వచ్చేసింది. వస్తూనే ఆమె మరిది వాలకం చూసి అతడు బాగా కోపం మీద ఉన్నాడని గ్రహించింది. మరిది కోపం తగ్గించటానికి, రామయ్య, మీ అన్న నీకు పెళ్లి సంబంధం కుదుర్చుకొని రావటానికి వెళ్లారు, ఈ సంగతి నీకు తెలుసా అని అంది. ఆ మాటలు వినగానే రామయ్య కోపం ఎగిరిపోయింది. కాని ఏమీ పలకకుండా మౌనంగా భోజనం చేసి తిరిగి మంచం మీదకు చేరుకున్నాడు. తనకు పెళ్లి అయితే తన భార్యను కూడా ఈ మంచం మీద ఎక్కించాలి. అప్పుడు ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ పిట్టల్ని తోలుకోవచ్చు. అయినా తాము ఇద్దరూ కూర్చోవటానికి ఈ మంచి సరిపోతుందా? ఇలా ఆలోచిస్తూ పగటికల కంటున్న రామయ్య తన భార్యకు చోటు చాలదని కొంచెం జరిగాడు. ఇంకేముంది, అంత ఎత్తు నుంచి ధబేల్న కింద పడిపోయాడు. ఒక కాలు ఒక చెయ్యి విరిగాయి. వెంకయ్య ఆ రోజు ఇంటికి రాలేదు. మరుసటి దినం వచ్చాడు. కానీ తమ్ముడికి దెబ్బలు బాగా తగిలుండటంతో వాటి వైద్యానికి పంట మీద వచ్చిన సొమ్ము అంతా మందులకు సరిపోవడంతో అతడు తన తమ్ముని పెళ్లి వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఎప్పుడో జరగబోయే వాటిని గురించి ముందే రామయ్యలా పగటి కలల కంటే ఫలితం ఇలాగే ఉంటుంది. ముందు చూపు మంచిదే గాని అతి ఆలోచన మంచిది కాదనేది ఈ కథ నీతి అండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.